జూన్ 4న సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు రాబోతున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారనే అంశంపై జోస్యాలు విశ్లేషణలు ఒక ఎత్తు అయితే టీడీపీ అధ్యక్ష బాధ్యతలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఎన్నికల ఫలితాలు రాకముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు యువనేత నారా లోకేష్ కి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తెరపైకి తెచ్చారు టీడీపీ నేతలు. దీనిలో భాగంగానే టీడీపీ నేత బుద్దా వెంకన్న తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని నందమూరి ఫ్యామిలీ అభిమానులు భావిస్తున్న తరుణంలో అసలు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. వాస్తవానికి అటువంటి ప్రశ్నలు సంధించే అధికారం వెంకన్నకు లేకపోయినా భుజాలు తడుముకున్నారు. 2014-19 ఎన్నికలతో పాటు తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చాడు వెంకన్న. తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని కామెంట్స్ చేస్తూనే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పి స్వామి భక్తిని చాటుకున్నాడు. అయితే ప్రస్తుతం వెంకన్న చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారా అనేది ప్రధాన చర్చ అయింది. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదంతా నారా వారి ఫ్యామిలీ ఆడుతున్న కుట్రాన్ని మండిపడుతున్నారు. కుమారుడు లోకేష్ కు తెలుగుదేశం పార్టీపై ఫుల్ రైట్స్ కట్టుబెట్టేందుకే తండ్రి చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా అని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే అంతెత్తున లేచి పడినది ఎవరని నిలదీస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నందమూరి వారిదనే పాత మాటని టీడీపీ నారాది అనే తాజా మాట అంటూ సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క బుద్దా వెంకన్న లేనిపోని స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే పదవులు ఏమైనా దక్కుతాయనే ఆశతోనే బుద్దా లేనిపోని బురద మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా బుద్దా పుట్టించిన బురద అటు టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య దురద పుట్టించిందనే చెప్పాలి. మరి బుద్దా వెంకన్న చెప్పినట్టుగానే చిన్నబాబుకు టీడీపీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనేది ఎన్నికల తుది ఫలితాలు వచ్చిన తర్వాత గానీ క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.